Hi, welcome to Easy Maths Tricks channel Reasoning Tricks. So 8, 35, 29. So 6, 21, 15. సో ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ 36, 64. ఓకేనా? సో ఏం చేస్తే వస్తుందో చూడండి. 35 ప్లస్ 8 చేస్తే 29 వస్తుందా? చూడండి, రాదు కదా. సో 29 ప్లస్ 8 చేస్తే పోనీ 35 వస్తుందా? చూడండి, 37 వస్తుంది. ఓకే, సో రాదు. ఓకే, చూడండి, ఈ రెండు యాడ్ చేయండి. 35 ప్లస్ 35 ప్లస్ 29 చూడండి ఒకసారి. 4, 6, 64. సో 64 అనేది దేని స్క్వేర్? 8 స్క్వేర్ కదా. సో దీనికి ఏమైనా రిలేషన్ ఉందో చూడండి, 64కి 8కి. సో 8 స్క్వేర్ అంటే 64. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, సో సెకండ్ వన్ కూడా చెక్ చేద్దాం చూడండి. సో 21 ప్లస్ 15, సో 6, 36. సో 36 అనేది 6 6 ఆర్ 36. ఓకే, సో దీనికి రిలేషన్ 6 6 ఆర్ 36. 6 స్క్వేర్ అనేది 36 కదా. సో 6 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేయాల్సిన వాల్యూ. ఓకే, థర్డ్ వన్ ఒకసారి చూడండి. 36 ప్లస్ 64 ఎంత? 100. ఓకే, 100 అనేది దేని స్క్వేర్? 10 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 కదా. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? సో 10 ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో 10 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఓకే ఓకే, సో ఫస్ట్ వన్ ఒకటి చెక్ చేయండి, ఒకటి చేసి చూడండి, కరెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ సెకండ్ వన్ కూడా సాటిస్ఫై అయితే థర్డ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి వాల్యూ. ఓకే, అర్థమైందా? ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ రీజనింగ్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈజీగా మార్కులు మీరు తెచ్చుకోవచ్చు. ఓకే, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే. ఓకేనా? సో అర్థమైందా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. సో వేరే మెథడ్ చూడండి. సో ఇక్కడ ఏంటి, ఈ రెండు ప్లస్ చేస్తే ఇది స్క్వేర్ రూట్ వాల్యూ వచ్చింది, స్క్వేర్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి. 6, 1, 25. సో దీనికి ఏమైనా రిలేషన్ ఉందో చూడండి. 6 స్క్వేర్ అంటే 36. సో సరిపోదు. 36, ఈ 1 స్క్వేర్ అంటే 1. 36 ప్లస్ 1 37. సారీ, వాల్యూ సరిపోలేదు. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేస్తారు? 6 మైనస్ 1 చేయండి, సరిపోదు. చూడండి, 6 మైనస్ 1 చూడండి. 6 మైనస్ 1 5. సో 5 స్క్వేర్ అంటే 25. సో సరిపోయింది చూడండి. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్. 10 మైనస్ 2 8. సో 8 స్క్వేర్ 64. సో సరిపోయింది చూడండి. అవునా? దీనికి రిలేషన్ చూడండి. 8 స్క్వేర్ అంటే 64 కదా. సో అర్థమైందా? సో ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఏం చేస్తే వస్తుంది చూడండి. ఇక్కడ 81 వచ్చింది. 81 అంటే 9 స్క్వేర్ రావాలి. ఇక్కడ అంటే ఎంత రావాలి? 9 స్క్వేర్ ఈజ్ 81 కదా. అంటే 21లోంచి ఎంత తీస్తే మీకు 9 వస్తుంది చూడండి. 12 తీస్తే సరిపోతుంది చూడండి. ఓకేనా? 21 మైనస్ 12 అంటే 9 కదా. సరిపోయిందా? ఓకే, సో 9 స్క్వేర్ అంటే 81. ఓకేనా? సో అట్లా చెక్ చేసుకోవాలి. ఓకే, అర్థమైందా? సో ఇట్లాగే కొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా రాయగలరు. ఓకేనా? సో ప్రాక్టీస్ బాగా చేయండి. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.